హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం స్వాధ్యాయం సిద్ధుల సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుమల మాస్టర్ గారైన ప్రసన్న గారు నుదురుపాడు నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. భగవద్గీతలోని పునర్జన్మలు ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ముందు మనం ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దామండి. మనకి గురుగారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేద్దాం. ఒక 10 నిమిషాలు చేద్దామండి. అందరూ కూడా మరి 2 చేతుల్ని క్రాస్ చేసుకొని, కాళ్ళని క్రాస్ చేసుకొని సుఖాసనంలో కూర్చుందాం. కళ్ళు మూసుకొని సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దామండి. మనకి ఏ ఆలోచనలు వద్దు. ఆలోచనలను కట్ చేస్తూ కేవలం సహజంగా జరిగే శ్వాసనే మనం గమనిద్దాం. నేను ఓకే చెప్పేంత వరకు ఎవ్వరు కళ్ళు తెరవద్దండి. ఒక 10 నిమిషాలు కూర్చుందాం. సహజమైన శ్వాసనే గమనిద్దాం. ఆలోచనలు వచ్చినా కూడా వాటిని కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస.
ఓకే మాస్టర్స్. మెల్లిగా మీ 2 అరచేతుల్ని కళ్ళ మీద పెట్టుకోండి. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా మీ అరచేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి. మరి ఇంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన గురుగారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందామండి. మరి ఈ జ్ఞానాన్ని నిరంతరం మాకు బోధిస్తూ ఉన్న గురు దంపతులు, మా గురుదేవులు అయిన బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్‌కి, రాజ్యలక్ష్మి అమ్మకి కూడా ధన్యవాదాలు. అలాగే నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఫర్ యూ ఛానల్ మీకోసం వారికి కూడా ధన్యవాదాలండి. మేడం మీకు కూడా ధన్యవాదాలు. యూట్యూబ్‌లో ఈ సందేశాన్ని వింటున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. మరి నా పేరు ప్రసన్న అండి. మాది నుదురుపాడు. మరి నేను 2022 జనవరి నుంచి కంటిన్యూగా 2023 జనవరి నుంచి కంటిన్యూగా రాఘరావు సార్ జూమ్‌లో పాల్గొంటూ వారి సందేశాలను వింటూ మరి వారు చెప్పే మరి ఈ సందేశాల్ని అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేస్తున్నానండి. అయితే ఈరోజు నేను మీతో పంచుకోవాలి అనుకున్న టాపిక్ ఏంటంటే రాఘరావు సార్ రాసిన ఆహ్, భగవద్గీత సారం శ్రీకృష్ణ సందేశం అనే పుస్తకంలో భగవద్గీతలో పునర్జన్మల గురించి ఏముంది? అంటే ఏం చెప్పబడింది అనే దాని గురించి నేను అర్థం చేసుకున్నది మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. మరి భగవద్గీతలో పునర్జన్మల గురించి అంటే ప్రస్తుతం మనం గమనిస్తే గనక లోకంలో ఎక్కువ శాతం మంది పునర్జన్మలు ఉండవని అనుకుంటున్నారు. అంటే మరణించిన తర్వాత తమకి ఇక జీవితం లేదని అనుకుంటున్నారు. అందుచేతే ఉన్నంత వరకు బాగా అనుభవించాలని, అలాగే అవకాశం ఉన్నంత వరకు సుఖపడాలని, అందరికంటే బాగా జీవించాలని, అవకాశం ఉన్నంత మేర గొప్పగా జీవించాలని తాపత్రయపడుతున్నారు. అలాగే ప్రయత్నిస్తున్నారు కూడా. అయితే అలా జీవించాలి అంటే ముఖ్యంగా కావాల్సింది డబ్బు కాబట్టి, డబ్బు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా అనుభవించవచ్చు అని డబ్బు సంపాదనకే అందరూ ఎక్కువ ప్రాముఖ్యం గూడా ఇస్తున్నారు. అలా సంపాదించడం కోసం మరి ఏం చేస్తున్నారంటే, ఈ సంపాదనే లక్ష్యంగా జీవిస్తున్నారనమాట. మరి ఇంకా ఎంత ఎక్కువ సంపాదించామా అని చూస్తున్నారు కానీ, ఎలా సంపాదించాము అనేది ఆలోచించడం లేదు. అందువల్లే ఈ సంపాదన కోసం పాపాలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, చేయకూడని పనులు కూడా చేస్తున్నారు. అలాగే అధర్మ మార్గాలు కూడా అనుసరిస్తున్నారు. అయితే ఇక్కడ అనుభవించడం అంటే తినడం ఒక్కటే అనుకుంటూ ఏం తింటున్నారో కూడా ఆలోచించడం లేదు. మరి అలా తినడం కోసం జీవు జీ మరి జీవుల యొక్క ఆహ్, మరి వాటి మరణానికి వీళ్ళు కారణమవుతున్నారు. అంటే ఆ జీవుల మాంసాన్ని భక్షిస్తున్నారనమాట. అంటే జీవహింసకి కారకులయ్యి ఎంతో పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. అంటే ఇలా అంటే వాటి హింసకి కారణం అవ్వడం, అలాగే వాళ్ళ జీవితాన్ని కూడా నరకప్రాయం చేసుకుంటున్నారు. మరి తమ ఆనందం కోసం అల్పులని, బలహీనులని దోచుకుంటున్నారు. అలాగే స్త్రీలని వేధిస్తున్నారు. మరి ఆడవారిపై అత్యాచారాలు చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళని చూసి కొంచెం వివేకం ఉన్నవాళ్ళు ఏమంటారంటే, "ఏరా నువ్వలా ప్రవర్తిస్తున్నావు. వచ్చే జన్మలో నువ్వు నరకాన్ని అనుభవిస్తావు. కాబట్టి అలాంటి తప్పులు, పాపాలు చెయ్యకు.
మరి అలాగే మాంసభక్షణ చెయ్యకు, అది హింస, ఘోరమైన పాపం అని చెప్తే వాళ్ళేమంటారంటే, మరి చనిపోయిన తరువాత నేను ఉంటానో, ఉండనో, అసలు నాకు ఇంకా జన్మలున్నాయని నువ్వు ఎలా చెప్పగలవు? నాకింకా జీవితం ఉందని నువ్వు దేన్ని బట్టి చెప్తున్నావు? నువ్వు చూపించగలవా? రుజువు చెయ్యగలవా? ఎలా చెబుతున్నావు? చూపించు అని చెప్పి అలా ఎదురు ప్రశ్నలు వేస్తారు. అలా వెయ్యడమే కాకుండా అసలు జన్మలే లేవని వాదిస్తారు కూడా. అంటే ఇంకా వాళ్ళేమనుకుంటారంటే, ఉన్నంతలో అసలు అనుభవించకపోతే ఎందుకీ జీవితం? అంటే ఈ తినడము, ఈ భోగాలు అనుభవించడము, వీటి కోసమే జీవితము. లేకపోతే అంటే తినకపోతే ఎందుకా జీవితం? అంటే ఈ మాంసాహారం తినకపోతే ఎందుకీ జీవితం అంటారు మాంసాహారం తినేవాళ్ళు. ఈ మార్గంలోకి రాకముందే నేను నాన్ వెజ్ మానేశాను. మానేసి మానేసినప్పుడు ఆహ్, ఇట్లా అంటే తినొద్దు అని నేను చెప్పేదాన్ని. ఇంత క్లారిటీగా తెలీదు. గురువుగారి దగ్గరకొచ్చాకే అసలు బాగా అర్థమైంది. అన్ని ప్రాణుల్లో మరి ఆత్మగా ఆ భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఏ జీవిని బాధపెట్టినా సాక్షాత్తు భగవంతుడిని బాధపెట్టినట్లే. అలాగే అసలు మన ఆహారం ఏంటి? శాకాహారమే మానవుని ఆహారం ఎలా అయ్యింది? ఇవన్నీ కూడా గురువుగారి దగ్గరకొచ్చాక అర్థమైంది. అంతకుముందు తెలియనప్పుడు కూడా నేను చెప్పేదాన్ని. తినొద్దు అంటే వాళ్ళిలా అడిగినప్పుడు అయితే నేను వాళ్ళకి సమాధానం చెప్పే అంత జ్ఞానం లేదు కాబట్టి ఊరుకుండిపోయేదాన్ని. అంటే ఇలా అంటారనమాట. ఏమని? భగవంతుడు ఆ జంతువుల్ని మా కోసమే పుట్టించాడు. లేకపోతే అవి ఇంకా పెరిగిపోతాయి గదా! అసలవెందుకున్నయి అని అడిగేవాళ్ళనమాట. మరి ఇంకా కొంతమందేంటంటే జన్మలున్నాయని అంటారు. కానీ ఉన్నట్టుగా జీవించరనమాట. అంటే ఎంతసేపు చనిపోయే వరకే ఆలోచిస్తారు. అంతవరకే జీవితం అన్నట్టుగా జీవిస్తారు, ప్రవర్తిస్తారు. అంటే సాధారణంగా జన్మలున్నాయని ఒక ఐడియా అయితే ఉండిద్ది. అందరికీ ఉండిద్ది. అంటూ ఉంటారు కూడా. ఎవరైనా బాగా అదృష్టవంతుడిని చూసి పెట్టి పుట్టాడురా అంటూ ఉంటారు. అలాగే ఎవరైనా బాగా పాపాలు చేస్తుంటే వాడు అనుభవిస్తాడు అని కూడా అంటూ ఉంటారు. అంటే ఒక ఐడియా అయితే ఉండిద్ది. కానీ వాళ్ళు జీవించే విధానం ఎలా ఉండిద్ది అంటే, ఇంక చనిపోయే వరకే జీవితం. ఇంక తర్వాత జీవితం లేదింక. అని చెప్పి అలా వాళ్ళు జీవిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు కూడా. అయితే తర్వాత జీవితం గురించి కానీ, జన్మల గురించి కానీ వీళ్ళు ఆలోచించరనమాట. అయితే వీరు పునర్జన్మలు ఉన్నాయని అన్నా, నమ్మినా వాళ్ళు ఆచరణ మాత్రం పునర్జన్మల గురించి అర్థం కానట్టుగానే ఉంటుంది వాళ్ళ ఆచరణైతే. మరి ఇలా కొంతమంది పునర్జన్మలు లేవని వాదిస్తుంటే, మరికొంతమంది ఉన్నాయని నమ్ముతున్నా, లేనట్టుగా జీవిస్తున్నారనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, చాలా కొద్ది శాతం మందే ఇంకా పునర్జన్మలు ఉన్నాయని నమ్ముతూ, పునర్జన్మల గురించి, మరణించిన తర్వాత జీవితం గురించి అర్థం చేసుకొని, దానికి అనుగుణంగా జీవిస్తున్నారు. అంటే జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ ప్రతి మానవుడు కూడా ముందు ఇది నిర్ధారణ చేసుకోవాలి. ఏంటంటే అసలు పునర్జన్మలు ఉన్నాయా? లేవా? మరణానంతరం మనకి జీవితం ఉందా? లేదా? మరి మరణించిన తరువాత నేను ఉంటానా? ఉండనా? ఇది మనం మనం నిర్ధారణ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పునర్జన్మలు ఉంటే మనం జీవించవలసిన విధానం ఒక రకంగా ఉంటుంది. పునర్జన్మలు లేకపోతే మనం జీవించవలసిన విధానం ఇంకొక రకంగా ఉంటుందన్నమాట. మరి పునర్జన్మలు కనుక లేకపోతే ప్రస్తుతం అందరూ అంటే ఈ చనిపోయే వరకే జీవితం అన్నట్టుగా జీవిస్తున్నారు. ఇదే కరెక్ట్. పునర్జన్మలు లేకపోతే. మరి పునర్జన్మలు ఉంటే మాత్రం ఇప్పుడు జీవించే విధానం తప్పు అనేది మనం తెలుసుకోవచ్చు. అందుచేత ప్రతి ఒక్కరూ
ముందు ఇది నిర్ధారణ చేసుకోవాలి మనం. అసలు పునర్జన్మలు ఉన్నాయా? లేవా? అనేది ముందు మనం నిర్ధారణ చేసుకోవాలి. అయితే మరి పునర్జన్మలు ఉన్నప్పుడు అంటే మరణానంతరం మనకి జీవితం ఉన్నప్పుడు అంటే మరణించిన తర్వాత కూడా మనకి జీవితం ఉన్నప్పుడు మనం ఆలోచించవలసినవి, చేయవలసినవి చాలా ఉన్నాయి. ఇక్కడ మరణానంతరం అంటే మరణించిన తర్వాత కూడా మనకి జీవితం ఉంటే మరి చేయవలసినవి చాలా ఉంటాయి గదా! అలాగే మరి ఇంకా మనం కొన్ని ప్రశ్నలు గూడా వేసుకోవాలిక్కడ. ఏంటంటే, అసలు మరణించిన తర్వాత మనం ఏమవుతాము? ఎక్కడికి వెళ్తాము? అంటే ఎక్కడ ఉంటాము? అలాగే ఎన్నాళ్ళు ఉంటాము? మరక్కడ మనం ఏం చేస్తాము? మరలా తిరిగి ఎప్పుడు భూమి మీదకి వస్తాము? అంటే భూలోకానికి మళ్ళీ ఎప్పుడొస్తాము? అలాగే మళ్ళీ ఎక్కడ పుడతాం? ఎలా పుడతాము? మరి ఏ దేశంలో, ఏ ప్రాంతంలో పుడతాం? మరి ఏ మతంలో పుడతాము? ఏ కులంలో పుడతాము? మరి స్త్రీగా పుడతామా? పురుషుడిగా పుడతామా? లేదా ధనవంతుడిగా పుడతామా? పేదవాడిగా పుడతామా? ఆరోగ్యవంతుడిగా పుడతామా? లేదా అంగవికలుడిగా పుడతామా? రోగిష్టిగా పుడతామా? ఆరోగ్యవంతుడిగా పుడతామా? మరి అన్నీ ఉన్నవాడిగా పుడతామా? లేదా మేధావిగా పుడతామా? లేదా మందబుద్ధిగా పుడతామా? అంటే తర్వాత జీవితం ఎలా ఉంటుంది అన్న విషయాలు మనం ఆలోచించాలి. కారణం ఎందుకు ఆలోచించాలంటే, ఆ జన్మకి, ఈ జన్మకి సంబంధం ఉంటుంది. పునర్జన్మలు అంటే మళ్ళీ జన్మ. మళ్ళీ జన్మ ఉన్నాయా అనేది మనకి ఇక్కడ తెలిస్తే తెలియనప్పుడు మన జీవన విధానం ఒకలా ఉంటుంది. పునర్జన్మలు ఉంటే మన జీవన విధానం ఇంకోలా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం చేసుకున్న దాన్ని బట్టి మరు జన్మ ఉంటుంది అనేది మనకర్థమవుతుంది. పునర్జన్మలు ఉన్నాయి అంటే. అందుకే మనం ఈ విషయం బాగా ఆలోచించాలి. మరి పునర్జన్మలు ఉన్నాయని మనం అర్థం చేసుకున్నప్పుడు, ప్రస్తుత జన్మలో చేసిన కర్మలు వచ్చే జన్మలో అనుభవించవలసి వస్తుంది. మరలా అలాంటి జన్మ పొందవలసి వస్తుందని మనం అంటే ఇక్కడ పునర్జన్మలు ఉన్నాయని అర్థం చేసుకున్న వాళ్ళు, మనం చేసిన కర్మలను బట్టి వచ్చే జన్మలో మనం అనుభవిస్తాం కనుక, మరి అలాంటి పాపాలు చెయ్యరు. మరి ఎవరిని మోసగించరు. అలాగే జీవహింస చెయ్యరు. అత్యాచారాలు, అరాచకాలు, మానభంగాలు ఇవన్నీ చెయ్యరు. హింస చెయ్యరు. కుల, మత, ప్రాంత వైషమ్యాలు, ఘర్షణలు ఉండవు. మరి దేశాల మధ్య యుద్ధాలు ఉండవు. ఇక్కడ ఒక పాయింట్ గురించి నేనైతే చెప్పాలనుకున్నానండి. ఏంటంటే ఇక్కడ మనకి అత్యాచారాలు, అరాచకాలు, మానభంగాలు ఇవన్నీ చెయ్యరు. అంటే పునర్జన్మలు ఉన్నాయని అర్థం చేసుకున్న వాళ్ళు చెయ్యరు అని ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. మరి అంటే మానవునికి ఈ కొంచెం అర్థమైతే అసలు వాడి జీవన విధానమే మారిపోతుంది. వాడు చేసే కర్మల గురించి వాడు ఆలోచిస్తాడన్నమాట. అంటే ఇక్కడ మానవుని యొక్క ఈ ప్రవర్తనలో మార్పు ఎంతగా వస్తుందో చూడండి. ఈ అవగాహనొస్తే. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారు? తనకి ఉన్న ఆ ధనాన్ని గాని, మరి సమయాన్ని, శక్తిని వీటన్నిటిని లోక కళ్యాణం కోసమే ఉపయోగిస్తారు. మరి ఇదంతా పునర్జన్మలు ఉన్నాయని అర్థం చేసుకున్నప్పుడే ఇవన్నీ జరిగేది. అందుచేత పునర్జన్మలు ఉన్నాయా? లేవా? అన్నది తెలుసుకోవాల్సిన అవసరం, నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం గురించి మనం కొంచెం చర్చించుకుందాం. అసలు మానవుల యొక్క ప్రవర్తన, మాటలు మరి అంటే మానవుల యొక్క ప్రవర్తన, మాటలే కాదు, నమ్మకంతో వారు చేసే కొన్ని పనులు పునర్జన్మలు ఉన్నాయని చెప్తాయి. ఎట్లా అంటే మరి మానవుల్లో పుట్టుక నుంచే
ఈ తారతమ్యాలు ఎందుకున్నాయి అనేది మనం గమనిస్తూ ఉంటాం. అంటే వాడు గత జన్మలో చేసుకున్న దాన్ని బట్టి అని అంటూ ఉంటారు. ఇది సహజంగా అంటూ ఉంటారనమాట. అంటే జన్మలున్నట్టే కదా! అలాగే మనకి మన హిందువుల్లో గమనిస్తే తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారి పేరుతో కర్మకాండలు కూడా ఆహ్, చేపిస్తూ ఉంటారు. అంటే పునర్జన్మలు ఉన్నాయనేగా. అంటే మరణానంతరం కూడా నువ్వు ఉంటావనే గదా నమ్ముతూ అవన్నీ చేయించేది. అంటే దీన్ని బట్టి కూడా మరణానంతరం జీవితం ఉంది. అంటే పునర్జన్మలు ఉన్నాయని కూడా మనకిక్కడ తెలుస్తుందనమాట. ఇప్పుడు మన అంటే మన కుటుంబంలో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కర్మకాండలు చేపిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం గమనించవలసిందేంటంటే, మన శరీరం మనమైతే కనుక, మరి ఆ శరీరం ప్రాణం పోగాల్నే బయట పనుకోబెడతాం. అలాగే మరి బంధువులు వాళ్ళందరికి ఫోన్‌లు చేస్తాం. వాళ్ళొస్తారు. మరి ఆ తర్వాత రోజు ఉదయం కానీ, మధ్యాహ్నం గానీ తీసుకెళ్తాం శ్మశానానికి. అక్కడ పూడ్చడమో, కాల్చేయడమో చేస్తాం. అక్కడ మరి శరీరం లేదుగా. శరీరం కాలిపోయింది. మరి కర్మకాండలు ఎందుకు చేస్తున్నాం? శరీరంలో నుంచి ఆత్మ బయటికెళ్ళిపోయింది. ఆత్మ వెళ్ళిపోయింది. శరీరం అనేది ఇక్కడ కాలిపోయింది. మరిక్కడ ఉన్నదేంటి? ఆత్మ. అంటే నువ్వు ఆత్మవి. శరీరం వదిలేసినా నువ్వు ఉంటావు. వాళ్ళు వారు ఉన్నారనే వారి పేరుతో ఈ కర్మకాండలు పిల్లల చేత చేపిస్తూ ఉంటారన్నమాట. అంటే ఇక్కడ అన్ని మతాల వాళ్ళు కూడా దేవుళ్ళు ఉన్నారని నమ్ముతూ ఉంటారన్నమాట. అంటే దేవుళ్ళంతా గొప్పవారని కూడా నమ్ముతారు. మరి దేవుళ్ళు చనిపోయినా కూడా ఇప్పుడు మనం గమనిస్తే శ్రీరాముడు శరీరాన్ని వదిలేశాడు. అలాగే శ్రీకృష్ణుల వారు కూడా శరీరాన్ని వదిలేశారు. మరి మనం పూజించే దేవుళ్ళందరూ కూడా ఒకప్పుడు శరీరం ఉంది. తర్వాత శరీరం వదిలేశారు. కానీ ఇప్పటికి గూడా మనం వాళ్ళని పూజిస్తున్నాము. వాళ్ళు ఉన్నారు అంటున్నాము. అంటే ఇక్కడేంటంటే వాళ్ళు కనపడకపోయినా ఇంకా ఉన్నారని మనం నమ్ముతున్నాం. అంటే మరణానంతరం కూడా వాళ్ళు ఉన్నట్టేగా. మరి అలాగే శరీరాలు తీసుకున్న మానవులు కూడా చనిపోయిన తర్వాత శరీరం లేకపోయినా వారు ఉంటారుగా. మరి దేవుళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు తిరిగి రారు. అంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మానవులు పాపాలు చేస్తారు గాబట్టి వాటిని అనుభవించడానికి మరొక శరీరం తీసుకొని భూమి మీదకి వస్తారు అనేది మనం నమ్ముతూ ఉంటాం. అలా మరొక శరీరాన్ని తీసుకోవడాన్నే ఇక్కడ పునర్జన్మ అంటారు. అంటే పునర్జన్మలు ఉన్నట్టే కదా! మరి అందరూ శ్రీకృష్ణ భగవానుడిని దేవుడు అంటారు. అవతార పురుషుడని నమ్ముతారు. అలాగే ఆయనకి ఆలయాలు కట్టించి పూజలు కూడా చేస్తూ ఉంటారు. మందిరాలు కట్టి అలాగే ఫోటోలు పెట్టి ఆరాధిస్తూ ఉంటారు. అనంత శక్తి స్వరూపుడని కూడా శ్రీకృష్ణ భగవానుడిని నమ్ముతూ ఉంటారు. మరి ఆయనకి తెలియంది ఏది లేదని కూడా అంటూ ఉంటారు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది మరి అందరికీ ప్రామాణికమేగా. మరి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకి పునర్జన్మలు ఉన్నాయని చెప్పారా లేదా అంటే, ప్రతి ఒక్కరికి పునర్జన్మలు ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పారు. ప్రతి ఒక్కరికి పునర్జన్మలు ఉన్నాయని భగవద్గీతలో ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మరి భగవద్గీతలో చాలా సందర్భాల్లో ఈ విషయం చెప్పారు. మరి వాటి గురించి ఆ శ్లోకాల గురించి మనం కొంచెం తెలుసుకుందామండి. రెండవ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పడం జరిగింది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర ముహ్యతి అనే ఒక శ్లోకంలో చెప్పారు. ఏమనంటే తాత్పర్యం మానవుని శరీరమందు బాల్యము, యవ్వనము, వార్ధక్యము అనే అవస్థలు అంటే అనివార్యంగా ఎలా కలుగుతున్నాయో, అలాగే మరణానంతరం మరి ఒక శరీరం పొందటం కూడా జరుగుతున్నది. కావున ఈ విషయంలో జ్ఞాని అయిన వాడు ఎంత మాత్రం మోహాన్ని పొందడు అని చెప్పారు.
అంటే అలా చాలా స్పష్టంగా, ఖచ్చితంగా పునర్జన్మలు ఉన్నాయని ఎలా అయితే బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఎలా అయితే అనివార్యంగా వస్తున్నాయో, మరణం తర్వాత కూడా మరలా ఇంకొక జన్మ తీసుకోవడం అనేది జరుగుతుందని మనకి అర్థమయ్యే రీతిలో ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మానవుడంటే శరీరం కాదు. శరీరం ఉండటానికి కారణమైన ఆత్మే మానవుడని చెప్పడం జరిగింది. అంటే ఆత్మ ఈ శరీరాన్ని తెచ్చుకుంది. అంటే ఈ శరీరం అనేది ధరించిన వస్త్రం లాంటిది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే రెండవ అధ్యాయం 22 శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఆ శ్లోకం యొక్క తాత్పర్యం మనం చూస్తే కనుక, మానవుడు చినిగిపోయిన వస్త్రాలని వదిలి కొత్త బట్టలు ఎలా ధరిస్తున్నాడో, అలాగే దేహియగు ఆత్మ అంటే ఆత్మ కూడా ఈ శరీరాన్ని అలాగే ఈ శిథిలమైన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది, తీసుకుంటుంది అని కూడా చెప్పారు. అంటే ఆత్మకి చావు లేదని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకాల ద్వారా స్పష్టంగా చెప్పారు. మరి అలాగే ఈ ఆత్మ గురించి మరలా ఇంకొక శ్లోకంలో గూడా రెండవ అధ్యాయం 23 శ్లోకంలో కూడా చెప్పారు. నైనం ఛిందంతి శస్త్రాణి అనే శ్లోకంలో అంటే ఈ ఆత్మని ఏ శస్త్రాలు ఛేదించలేవు. అగ్ని దహించలేదు. అలాగే నీరు తడపలేదు. వాయువు ఎండించలేదు. అని ఇంకా ఈ ఆత్మని ఎవరు ఏం చెయ్యలేరు అని కూడా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ దేహాన్ని ధరించడం అంటే పుట్టటము. ఈ దేహాన్ని వదలటం అంటే మరణించడం అని ఇక్కడ ఈ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. అలాగే రెండవ అధ్యాయం 27 శ్లోకంలో కూడా చెప్పారు. ఏమని అంటే, పుట్టిన వానికి చావు తప్పదు. చనిపోయిన వానికి పుట్టడం అనేది తప్పదు. మరి ఇలాంటి ఈ తప్పనిసరియగు ఈ విషయం గురించి నువ్వు శోకించవద్దు, బాధపడవద్దు అని పునర్జన్మ గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకా ఈ జన్మలో మనం ఏం చెయ్యాలి? ఈ జన్మలో ఏం చేస్తే మరు జన్మలో పొందే లాభం ఏంటి అనేది కూడా భగవానుడు చెప్పడం జరిగింది. ఆయన ప్రతి ఒక్కరిని ధ్యానయోగి కావాలి, ధ్యానయోగి అవ్వమని చెప్పారు. అంటే ధ్యానం చెయ్యమనే చెప్పారు. అలా ధ్యానం చేసి యోగి అయిన వాడే అందరికంటే గొప్పవాడని ఈ శ్లోకంలో గూడా చెప్పారు. ఏంటా శ్లోకం అంటే 6వ అధ్యాయం 46 శ్లోకంలో గూడా చెప్పారు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాచాధికో యోగి తస్మాత్ యోగి భవాత్. అంటే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మనం గమనిస్తే జపతపాలు చేసేవాడి కంటే యోగి గొప్పవాడు. జ్ఞాని అంటే పుస్తక జ్ఞానం, పండిత జ్ఞానం ఉన్నవాడి కంటే. మనం గమనిస్తే ఈ పుస్తకాల ద్వారా ఎన్నో శాస్త్రాలు చదివి మంత్రాలు నేర్చుకుంటారు. ఆ మంత్రాల యొక్క అర్థాలు కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళనే ఇక్కడ పండితులు అంటారన్నమాట. ఇక్కడ జ్ఞాని అంటే ఈ మంత్రాల యొక్క అర్థం చెప్పేవాళ్ళండి. అయితే మరి వీళ్ళకంటే కూడా యోగి గొప్పవాడు. అలాగే నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూ ఉంటారు. సంధ్యావందనమని, అనుష్ఠానమని, సూర్య నమస్కారాలని అలా చేస్తూ ఉంటారు. అగ్నిహోత్రమని, నిత్యం అగ్నిహోత్రాన్ని వెలిగించే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. వీటిని అనుష్ఠానం అంటారు. అంటే ఇవన్నీ చేసేవారి కంటే కూడా యోగి గొప్పవాడు అని ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు వివరించి చెప్పి అర్జునుడిని మరి నువ్వు ఆ యోగివే నువ్వు అన్నింటికంటే గొప్పదైన ఆ ధ్యానాన్ని చేసి యోగివి అవ్వు అని చెప్పడం జరిగింది. అంటే అర్జునుని పేరుతో మనందరికీ శ్రీకృష్ణ భగవానుడు ఈ సందేశం ఇచ్చారు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. అక్కడ మళ్ళీ అర్జునుడు ఇంకో ప్రశ్న వేస్తాడన్నమాట. సరే నువ్వు చెప్పినట్లు నేను ధ్యానం చేస్తాను. యోగత్వం సంపాదించడానికి ప్రయత్నిస్తాను. కానీ నా సాధన పూర్తి కాకముందే నేను శరీరం వదలవలసి వస్తే మరి నా పరిస్థితి ఏంటి అప్పుడు? అని
అడిగినప్పుడు శ్రీకృష్ణుల వారు ఈ విధంగా చెప్పారు ఈ శ్లోకం ద్వారా. ఇది 6వ అధ్యాయం 41వ శ్లోకంలో చెప్పారు. అలాగే 42వ శ్లోకం. 6వ అధ్యాయం 41, 42 శ్లోకాల్లో ఇది వివరించి చెప్పారు. ఏమని అంటే, ఆ శ్లోకాల యొక్క తాత్పర్యం గురించి తెలుసుకుందాం మనం. అలాంటి యోగ భ్రష్టుడు అంటే యోగ సాధన పూర్తి కాకుండా మధ్యలో శరీరం వదిలేసిన వాళ్ళని, వాళ్ళు మరణించిన తర్వాత పుణ్యాత్ములు వెళ్ళే లోకాన్ని పొంది, ఇక్కడ చాలా సంవత్సరాలు నివసించి, తర్వాత పరిశుద్ధులైనట్టి శ్రీమంతుల యొక్క గృహమందు కానీ పుట్టుచున్నాడు. లేదా అలాగే జ్ఞానవంతులైన యోగుల యొక్క కుటుంబం అంటే ఆ వంశమందు జన్మించుచున్నాడు. ఇలాంటి జన్మ లోకమున లభించడం చాలా దుర్లభం. అంటే మహా దుర్లభమైనది అని యోగాన్ని అభ్యసించిన వారికి అంటే ధ్యానాన్ని చేసిన వారికి మరుజన్మలో ఎంతటి గొప్ప స్థితి లభిస్తుందో తద్వారా మోక్షాన్నే పొందవచ్చు. అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. మధ్యలో నువ్వు శరీరం వదిలేసావు. పూర్తి కాకముందు యోగాన్ని అంటే ఇక్కడ ఏమంటున్నారంటే యో యో నువ్వంటే నువ్వు పూర్తిగా యోగివి కాకముందు. అంటే పూర్ణ జ్ఞానాన్ని సంపాదించక ముందే నువ్వు శరీరం వదిలేస్తే కనుక, మరుజన్మ కూడా నీకు మంచి అవకాశం ఉండే ఒక కుటుంబంలో అంటే ఇక్కడ బాగా ఒక్కానించి చెప్పారు. అంటే నొక్కి మరీ చెప్పారు. ఏంటంటే, పరిశుద్ధులైనటువంటి శ్రీమంతుల ఇళ్ళలో. అంటే శ్రీమంతులు చాలా మందుంటారు. కానీ కొంతమంది వారికి ఉన్న ధనాన్ని లోక కళ్యాణానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కుటుంబంలో కానీ, లేదా జ్ఞానుల యొక్క కుటుంబంలో కానీ జన్మిస్తారు. అలా జన్మించినప్పుడు వాళ్ళు ఈ మోక్షాన్ని పొందటానికి చాలా సులువవుతుంది. మార్గం సులువవుతుంది. అక్కడ అతన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉంటారు ఎక్కువగా. డిస్కరేజ్ చేసే వాళ్ళకంటే కూడా. అందుకని అలా అంటే ఆ గొప్ప స్థితి నీకు లభిస్తుంది అని కూడా ఇక్కడ చెప్పారు. మరి అలాగే దీన్ని బట్టి చూసినా కూడా మనం పునర్జన్మలు ఉన్నట్టేగా. అలాగే మానవులకే కాదు దేవుళ్ళకి కూడా జన్మలు ఉన్నాయి అని కూడా కొన్ని శ్లోకాల్లో చెప్పారు. అది 4వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్పారు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తి పరంతప అని ఆ శ్లోకంలో తాత్పర్యం ఏంటంటే, ఓ అర్జున నీకు నీకు నాకు అనేక జన్మలు గడిచినాయి. అవన్నీ నాకు తెలుసు. కానీ నీకు తెలియదు. అలా అందరికీ జన్మలున్నాయని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అర్జునుడు ఏంటంటే మాయకు వశమయ్యాడు కాబట్టి తను మర్చిపోయాడు. అలా శ్రీకృష్ణ పరమాత్మ ఏంటంటే తనకు తెలుసు. ఎన్నో జన్మలు గడిచినాయని తనకు తెలుసు కాబట్టి ఈ శ్లోకం ద్వారా గూడా చెప్పాడు. అంతేకాదు ఇంకా ఏం చేస్తే ఇక జన్మలు లేకుండా చేసుకోవచ్చు అన్నది కూడా ఈ శ్లోకాల ద్వారా చెప్పారు. అంటే ఏం చేస్తే మనం జన్మ లేకుండా చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే 8వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్పారండి. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అంటే ఓ అర్జున బ్రహ్మలోకాల్లాంటి లోకాలకు నువ్వు చేరుకున్నా మరలా జన్మ తీసుకోవాల్సిందే. అంటే బ్రహ్మలోకం చేరుకున్నా కూడా మరలా జన్మ తీసుకోవాల్సిందే. కానీ నేను ఉండేటటువంటి లోకానికి అంటే సత్యలోకానికి చేరుకుంటే అంటే నన్ను పొందితే మరలా పునర్జన్మ ఉండదు అని చెప్పారు. పునర్జన్మ ఉండదు అన్నా, మోక్షం సంపాదించడం అన్నా 2 ఒకటే. ఈ శ్లోకాలన్నీ మనం గమనిస్తే ఈ అంటే భగవానుని పొందిన వారికి మరల జన్మ ఉండదని చెప్పారు. ఇంకా అది ఎప్పుడు ఎలా సాధ్యం? అంటే ఆ భగవంతుణ్ణి పొందడం అనేది అంటే పునర్జన్మ లేకుండా చేసుకోవడం ఎలా సాధ్యం అనేది కూడా ఈ శ్లోకంలో చెప్పారు. 7వ అధ్యాయం 19వ శ్లోకంలో. అనేక జన్మల అంతమున మానవుడు జ్ఞానవంతుడై
సమస్తము వాసుదేవుడే అను సద్బుద్ధి కలిగి నన్ను పొందుచున్నాడు. అలాంటి మహాత్ముడు లోకంలో చాలా అరుదుగా ఉంటాడు. మరి 4 అధ్యాయం 9 శ్లోకంలో కూడా అర్జున, ఎవడి ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును, కర్మమును గూర్చి యథార్థంగా తెలుసుకొనుచున్నాడో, అట్టివాడు మరణానంతరం మరల జన్మను పొందకనే యున్నాడు. అంటే దీన్ని బట్టి అలా యోగాభ్యాసం చేసిన వారు అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసిన వారు భగవంతునికి సంబంధించిన జ్ఞానం పొంది ఆయన్ని చేరుకొని మోక్షాన్ని పొందుతారని చెబుతూ అసలు అలాంటి వారు లోకంలో చాలా అరుదుగా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ మనం అర్థం చేసుకొని ధ్యానం చేసేవారు చాలా తక్కువగా ఉంటారని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఈ శ్లోకాలన్నీ మనం గమనిస్తే ప్రతి ఒక్కరికి జన్మలున్నాయని, ఇక్కడ చేసే కర్మల్ని బట్టే పైలోకాల్లో స్థానం పొంది అంటే ఇక్కడ చేసే కర్మల్ని బట్టే పైలోకాలకి మనం అర్హత సంపాదిస్తూ ఉంటామనమాట. మరలా ఆ పైలోకాల్లో పొందిన స్థానాన్ని బట్టి మరలా భూమి మీదకి జన్మలు తీసుకుంటారని, మరి జ్ఞానయోగి అయిన వాడు చివరకు భగవంతుడినే పొంది జన్మలేని స్థితి అంటే మోక్ష స్థితి పొందుతాడని, దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతాడని ఈ ఈ గీతా సందేశం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్పడం జరిగింది. మరి మరణానంతరం జీవితం ఉందని చెప్పడము జరిగింది. అలాగే మనం ధ్యానం చెయ్యాలని కూడా చెప్పడం జరిగింది. కానీ పునర్జన్మలు లేవని భావిస్తూ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ దుర్మార్గాలు, మోసాలు, హింస, మాంసభక్షణలు, అధర్మ కార్యకలాపాలు చేస్తూ పాపాన్ని పెంచుకుంటే ఆ జన్మే కాదు మరు జన్మ కూడా నరకప్రాయం అవుతుంది. మరందుకే కదా మనకి పత్రి సారు అందరికీ చెప్పారు. పెద్ద పాపానికి పెద్ద రోగం, చిన్న పాపానికి చిన్న రోగం. అసలు పాపమే లేకపోతే రోగమే లేదు. అందుకే మీరు ధ్యానం చేసినా, చెయ్యకపోయినా మీరు శాకాహారులు కండి. ఫస్ట్ శాకాహారులు కండి అని సార్ చెప్పడం జరిగింది. మరి మీరు ఈ పెద్ద పాపమైన మాంసాహారం వల్ల భరించలేని రోగాలతో జీవితం నరకప్రాయం అవుతుంది కాబట్టి, ముందు పెద్ద పాపమైన మాంసాహారం మానండని సార్ చెప్పారు. మరి అందుకని ఈ ఈ గతి అంటే ఈ రోగాలు, ఈ నరకాన్ని అనుభవించే గతి ఎందుకు పట్టింది అని చెప్పి వీళ్ళు అంటే పునర్జన్మలు లేవని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తేనే అలా జరుగుతుంది. అంటే ఈ సందేశం యొక్క సారాంశం ఏంటంటే, పునర్జన్మల గురించి భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు. పునర్జన్మలు ఉన్నాయని చెప్పారు. అలాగే మనం ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి జ్ఞానం పెంచుకుంటే, ఇప్పుడు మనం చేసే కర్మలు సరైన కర్మలు చేస్తాము అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి పత్రి గారు మనకు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానమే సరైన ధ్యానం ఎందుకని, మరి మిగతా మన సొసైటీలో కూడా చాలా మంది గైడింగ్ ధ్యానాలు చేపిస్తూ ఉన్నారు. వాటి గురించి మనకు అవగాహన రావడానికే సత్యవతి రాఘరావు సారు గైడింగ్ ధ్యానం ఎందుకు కాదు అనే పుస్తకం కూడా ఎన్నో కోణాల్లో మనకి వివరించడం జరిగింది. అంటే భగవద్గీత ప్రకారం కూడా కృష్ణుడు ధ్యానం గురించి ఏం చెప్పారు? అలాగే గొప్ప గొప్ప యోగులు ఏం చెప్పారు? అలా అంటే ఇక్కడ ఆత్మని చేరుకునేదే ఆత్మని చేరుకోవడమే సరైన ధ్యానము. ఆత్మే పరబ్రహ్మ. అంటే ఆ పరబ్రహ్మ మనం పూజించే భగవంతులని కూడా సృష్టించాడు. ఈ సృష్టి చేసిన సృష్టికర్తే సాక్షాత్తు పరబ్రహ్మ. అంటే ఇక్కడ మనం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానంలో సాక్షాత్తు ఆ పరబ్రహ్మతో ఉంటున్నాం. అంటే ఆలోచనలు లేని స్థితిలో ఆ పరబ్రహ్మతో ఉంటున్నాము. అంత గొప్ప మార్గాన్ని మనకి ఎంతో సులువుగా ఇచ్చారండి పత్రి గారు. మరి అందుకే ఇక్కడ మనం గమనిస్తే కూడా చాలా మంది మన పిరమిడ్ మాస్టర్లు కూడా మరి వారి సమయాన్ని, శక్తిని ఈ జ్ఞానాన్ని స్ప్రెడ్ చేయడానికి
అలాగే సరిత మేడం మీకు కూడా ధన్యవాదాలు. మరి మీరు ఈ జ్ఞానాన్ని స్ప్రెడ్ చేయడానికి మీ వంతుగా ఎంతో కృషి చేస్తున్నారు. మరి సార్ చెప్పారు కూడా. నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీరు నన్ను ఎన్నుకోవడం కాదు. మరి ఈ 1,30,000 40,000 మందినో నేను ఎన్నుకున్నాను. మరి మనందరికీ ఈ జ్ఞానాన్ని ప్రచారం చేయాలనే అనిపిస్తుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఏదో ఒక విధంగా మనం ఈ పనే చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఖచ్చితంగా మనం పత్రిగారు ఎన్నుకున్న వాళ్ళమే అనేది ఇక్కడ అర్థమవుతుంది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని నాకు అందించిన బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సార్‌కి, ఈ అవకాశం కల్పించిన ఫర్ యూ మీకోసం ఛానల్ వారికి, యూట్యూబ్‌లో ఈ సందేశాన్ని విన్న వారందరికీ ధన్యవాదాలండి. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, ప్రసన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.